పరిస్థితులలో మాట్లాడాలని అనుకున్నాను. ఈరోజు ప్రతి ఒక్కరూ కలియుగ దైవంగా భావించే వెంకటేశ్వర స్వామిని దక్షిణ భారతదేశంలో ప్రతి ఇంట, మెజారిటీ ఉత్తర దేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి ఎంతోమంది భక్తులు ఉన్నారు. ఎంతో సెంటిమెంట్తో కూడినటువంటి భక్తి కూడా ఎంతోమందికి ఉంది. లక్షలాది మంది ప్రతిరోజు దర్శించుకుంటారు. స్వామి ప్రసాదం చూసినప్పుడు స్వామిని చూసుకునే విధంగా పవిత్రంగా భావిస్తారు. అటువంటి ప్రసాదాన్ని రాజకీయంగా వాడుకునేటువంటి కోణం ఉపయోగించుకుంటున్నటువంటి కొంతమంది నిజంగా కళ్ళు తెరవాలి. ప్రజలకు ఉన్నటువంటి భక్తి భావాన్ని పెంపొందించాలని కోరుకోవాలి, కానీ రాజకీయ స్వార్థం కోసం దాన్ని పెడదారిన పట్టించి లబ్ధి పొందాలి అన్నటువంటి ఆలోచన చేసేటువంటి వాళ్ళు ఖచ్చితంగా తప్పు అని చెప్పి ఆలోచన చేసుకోవాలి. ఈరోజు మన పక్కన రాష్ట్ర కార్యదర్శి ఉపేందర్ రెడ్డి గారు, మాజీ టీటీడీ బోర్డు డైరెక్టర్ అయినటువంటి పుత్తా ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు జూలైలో వచ్చినటువంటి రిపోర్ట్ని సెప్టెంబర్లో తన పార్టీ కార్యాలయంలో, తన పార్టీ మీటింగ్లో అపవిత్రత జరిగిపోయింది, ప్రసాదంలో దేవుడికి ఇచ్చేటువంటి ప్రసాదంలో కూడా ఫలాన్ని కలిపారు అని చెప్పి మాట్లాడారు. చాలా బాధ కలిగింది ఆ మాట విన్నప్పుడు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఆ మాట మాట్లాడారు అని అంటే వెనకల ఏం జరిగిందో అని చెప్పి ఆలోచన చేసి అనేక రకాలుగా దాన్ని స్టడీ చేశాం. ఏం జరుగుతోంది, దేవుడికి ఇచ్చే నైవేద్యాన్ని కూడా కామెంట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇది మంచి పరిణామమా, నిజంగా అలాంటి ఏదైనా జరుగుతుందా అని చెప్పి ఆలోచన చేశాం. ఒక్కొక్క విషయం కనుక్కోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఆరోపణ చేసినటువంటి వాళ్ళు 4 మాటలకు సమాధానం చెప్పాలి. తిరుపతిలో ఒక టెండర్ ప్రక్రియ పెడతారు, 6 నెలలకు ఒకసారి లడ్డు సప్లై చేయమని చెప్పి. దాంట్లో ఒక సర్టిఫైడ్ థింగ్ని చూపించిన తర్వాత ఏదైతే టీటీడీ బోర్డు ఫిక్స్ చేసిందో ఆ సర్టిఫైడ్ చూపించినాక టెండర్లో పాల్గొనాలి. పాల్గొన్న తర్వాత L1 వచ్చిన వాళ్ళకు 65% అని, L2 వచ్చిన వాళ్ళకు 35% అని చెప్పి వర్క్స్ ఇస్తూ వచ్చారు. 2013 నుంచి ఇలాగే జరుగుతోంది. తిరుపతికి సంబంధించి ప్రసాద విషయంలో లడ్డును 376 రూపాయలకే ఎందుకు ఇచ్చారు, ఎలా కుదురుతుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే ప్రసాద్ నెయ్యి దాదాపుగా 2013 నుంచి తీసుకున్నప్పుడు ఈ స్టేట్మెంట్ కూడా ప్రెస్ వాళ్ళకి ఇస్తారు. 24 వరకు 276 రూపాయల నుంచి 400 వరకు మాత్రమే కేజీ నెయ్యిని టెండర్ రూపంలో దక్కించుకున్నాయి వివిధ కంపెనీలు. ఎక్కడ కూడా పలాని కంపెనీకి ఎందుకు ఇచ్చారు అన్నటువంటిది ఆలోచన, అది కూడా మాట్లాడుతున్నారు. ఈరోజు టెండర్లో పాల్గొన్న వాళ్ళకు L1, L2 వచ్చిన వాళ్ళకి ఇస్తారు. ఆ బేసిస్ ప్రకారం ఏదైతే మనం ఈరోజు నందిని గురించి మాట్లాడుకుంటున్నామో వాళ్ళు పార్టిసిపేట్ చేసినప్పుడు వాళ్ళకే ఇచ్చారు. కోట్ చేసినప్పుడు వాళ్ళు పార్టిసిపేట్ చేయనప్పుడు వేరే వాళ్ళు పార్టిసిపేట్ చేసి ఎవరికి L1 వచ్చిందో L2 వచ్చిందో వాళ్ళకే ఇస్తూ వచ్చారు. 2023 డిసెంబర్లో ఈ టెండర్ ప్రక్రియను ఇంకా బాగా నాణ్యత పెంచే విధంగా ఉండాలి అని చెప్పి ఈ కంపెనీకి 150 కోట్లున్న కంపెనీలకు టెండర్ మన రెప్యుటేషన్ అంటే దానికి సంబంధించి ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఈ పరిధిలో ఉండాలి, ఇంత టర్నోవర్ ఉండాలి, ఒక మంత్కు ఇన్ని కేజీల నెయ్యి వాళ్ళు ప్రొక్యూర్ చేసి సప్లై చేసినటువంటి సర్టిఫికేట్స్ ఉండాలి అని చెప్పి కండిషన్స్లో కూడా పెంచడం జరిగింది. ఆ కోణాన మళ్ళీ టెండర్లో పాల్గొన్నారు, టెండర్లు దక్కించుకున్నారు. సప్లై చేసింది జూన్లో చేశారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. ఎవరైనా రాజకీయ కోణంలో ఆలోచన చేసే వాళ్ళు ఎప్పుడు ఏం మాట్లాడతారంటే అది జూన్లో సప్లై చేశారు, జూన్లోనే టెస్ట్కి పంపించారు, జూలైలో రిపోర్ట్ వచ్చింది. అప్పుడు గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయనదే తప్పంతా అని చెప్పి ఒకటే మాట చెప్పేసి తప్పించుకోవాలి ఎవరన్నా రాజకీయ పార్టీ అయితే. కానీ అలా చేయలేదు. ఇది వెంకటేశ్వర స్వామికి సంబంధించింది. సెంటిమెంట్కి ప్రతి ఒక్కరు కూడా సెంటిమెంట్తో ఆలోచన చేస్తున్నటువంటిది. ప్రతి ఒక్కరికి కూడా దీనిపైన బాధ్యత ఉండాలి. తప్పు జరిగింటే ఎవరైనా కానీ శిక్షించే విధంగా ఉండాలి.
ఇలాంటి అపవిత్రమైన మాటలు మాట్లాడినందుకు అది నిజమా కాదా అన్నట్టు ప్రజలను భయభ్రాంతులకు గురి చేయకూడదు, ఇవన్నీ క్లారిఫికేషన్ చేసుకోవాలి అన్నటువంటి ఆలోచన లేకుండా మాట్లాడేశారు. తన హాయంలో అంతకుముందు జరుగుతున్నటువంటి ప్రక్రియలో భాగంగా కూడా నెయ్యి అన్నటువంటిది ట్యాంకర్లో వచ్చేటువంటి నెయ్యిని మూడు శాంపుల్స్ తీసుకొని టెస్టులు చేస్తారు. అడల్టరేషన్ ఫైండ్ అయినా దాంట్లో కల్తీ ఉందని తెలిసినా ఆ ట్యాంకర్లు ఎన్నికి పంపిస్తారు. 14-19 మధ్యన అదే జరిగింది, 19-24 మధ్యన అదే జరిగింది, ఇంకా ఎక్కువగా కూడా ఎన్నికి పంపించారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో. మరి అలా అన్నీ తెలుసుకోకుండా మరి ఇలాంటప్పుడు ఈరోజు అదేదో కొండపైన జరిగిపోయింది, నెయ్యిలో కల్తీ జరిగిపోయింది, పలాని మిక్స్ అయిపోయినాయి, అనిమల్ ఫ్యాట్ ఏదో మిక్స్ అయిపోయింది అని చెప్పి ఆరోపణ చేసి చంద్రబాబు నాయుడు గారు మరి నిజంగా ఏ ట్యాంకర్ వచ్చినా అక్కడ టెస్ట్ చేస్తారు కదా, టెస్ట్ చేసినప్పుడు ఆ రిపోర్ట్ వచ్చినప్పుడు అది ఎనికి పంపించామని అంటున్నారు, నువ్వేమో అది వాడేశారు అని నువ్వు మాట్లాడుతున్నావు. ఏది నిజమో చెప్పాల్సిన బాధ్యత నీ పైన ఉంది కదా. ఒకవేళ వాడింటే ఆ బాధ్యత నీదే కదా. టెస్ట్ రిపోర్ట్ తీసుకొని కూడా ఆ టెస్ట్లు పాస్ కాకుండా కూడా అది పైకి పంపించాలంటే తప్పు నీదే అవుతుంది కదా. దానికి సమాధానం చెప్పగలుగుతావా? దానికి బాధ్యత వహించాలి కదా. అవన్నీ ఆలోచన చేయకుండా బురదజల్లేటువంటి కార్యక్రమంలోనే దిగటము అన్నటువంటిది సమంజసం కాదు. చాలామందికి అనిపిస్తుంటుంది మరి ప్రకృతిగా తయారు చేసిన నెయ్యిని వాడచ్చు కదా, ఈ 350-400 నెయ్యి ఏంటి అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. 1 కేజీ నెయ్యి తయారు చేయాలంటే ఒక బెలోనా మెథడ్ అంటారు. అంటే పవిత్రమైనటువంటి నెయ్యిని మనము డైరెక్ట్గా చేయాలనంటే 40 లీటర్ల పాలకు 1 కిలో నెయ్యి మాత్రమే చేయగలుగుతారు. అది ఎలా అంటే ఆ 40 లీటర్ల పాలని మనము ఒక ఇత్తడి గిన్నెలో పెట్టి కట్టెలతో మంట మండించి పాలు వేడి చేసిన తర్వాత ఆ పాలు పొంగిన తర్వాత దాంట్లో చీమర కలిపి పెరుగు తయారు చేసి పెరుగుపైనటువంటి మీగడను పెరుగును చిలికి ఆ వచ్చేటువంటి వెన్నతో చేసేటువంటి నెయ్యిని ఈరోజు దీనికి వాడుతున్నాం. మనము స్వామివారికి సంబంధించి నైవేద్యాలకు వాడుతున్నాం. ప్రతిరోజు 30 లీటర్ల నెయ్యిని ఈ నైవేద్యాలకు వాడతారు, ప్రతి ప్రసాదానికి కూడా. తెలుసుకోకుండా మాట్లాడితే ఎలా చంద్రబాబు నాయుడు గారు? దీనికి కూడా ఒక డోనార్ రాజస్థాన్ నుంచి పంపిస్తాడు. పర్ డే ₹1,00,000 పైన అవుతుంది. ఈ పవిత్రమైనటువంటి నెయ్యి నైవేద్యానికి వాడాలి అన్నటువంటిది. ఈ 40 లీటర్ల పాలకు 1 లీటర్ నెయ్యి వచ్చేటప్పుడు మజ్జిగ అయిన తర్వాత దానికి వాల్యూ ఉండదు. కనీసం 2,500 నుంచి 3,000